వెల్కమ్ టు సుమన్ టీవీ చిత్తూరు డిస్టిక్. సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్నానం చేయడం సర్వసాధారణం. వెల్కమ్ టు సుమన్ టీవీ చిత్తూరు డిస్టిక్. సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు స్నానం చేయడం సర్వసాధారణం అన్నమాట. కానీ భారతదేశంలో అతి పెద్ద పుష్కరిణి ఈ స్కంద పుష్కరిణి అని చాలా మందికి ఇది ఒక విశేషమైన ఒక పుష్కరిణిగా ఇక్కడికి వచ్చి చాలా మంది భక్తులు స్నానం అయితే ఆచరిస్తూ ఉన్నారు. 300 ఏళ్ల నాటి తవ్వించిన ఈ పుష్కరిణి ఇప్పటికి కూడా భక్తులకి విశేషంగా ఉంది అంటే ఆశ్చర్యమే అని చెప్పాలి. ఎక్కడెక్కడ నుంచో భక్తులు కూడా రావడం అనేది ఒక విశేషం. అసలు ఈ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఇక్కడున్న ఊరు వాళ్లతో కానీ లేకుంటే పూజారులతో కానీ అడిగి మాట్లాడి తెలుసుకుందాం. స్కంద పుష్కరిణి స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ ఆలయానికి అయితే వస్తారనమాట. ఒక్కసారి స్వామివారు మనతో ఉన్నారు. ఆలయంలో ఎప్పుడెప్పుడు స్పెషల్ పూజలు ఉంటాయి, హోమాలు ఉంటాయి అని స్వామివారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి, మీ పేరు స్వామి? కందుకూరు రమేశాచార్యులు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమజ్జమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయము. ఇది మనకు వెంకట పెరుమాళరాజు వారు 1989లో మనకి 10వ తారీఖున దేవస్థానం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి కైంకర్యము ఉదయం 6 గంటలకి సుప్రభాతము, తోమాల అర్చన గంట, మొదటి గంట, 2వ గంట, అదే మరి సాయంకాలము 3వ గంట, 5 గంటలకి నుంచి 7-8 ఏకాంత సేవ జరుగుతుంది. ఇక్కడ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఇక్కడ ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఉదయము. అదే మరి అమ్మవార్లు ఇద్దరికి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. అదే మరి అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి కూడా శుక్రవారం రోజునే అభిషేకం జరుగుతుంది.